సో మధ్యలో అండి ఆ ఫేజ్ ఏదైతే మీరు స్ట్రగుల్ పీరియడ్ ఉందో, హ్మ్. సో ఇక సినిమాలకు సంబంధించి ఇది కాదు వర్కౌట్ అవ్వట్లేదు, ఇంకేదన్నా చూసుకుందాం అనే ఆలోచన కూడా కలగలేదు కదా మీకు? యాక్చువల్‌గా మా మిసెస్ తరపున ఉన్న ఫ్యామిలీ బ్రదర్స్ వాళ్ళు అడిగారు. అదే. బిజినెస్‌కి రండి. కొంచెం 2, 3 ఇయర్స్ ట్రై చేస్తాలేండి. అవకాశాలు ఇప్పుడే ట్రయల్స్‌లో ఉన్నాం అని వెళ్తే వేరేగా ఉండేది అసలు. చూడండి, అంటే సినిమా ఎప్పుడు కూడా హ్మ్. స్ట్రగుల్ ఉన్నప్పటికీ వెళ్ళనివ్వదు. సినిమా అలాంటిది. అంతేగా అసోసియేషన్ పరంగా కూడా నేను సెక్రటరీగా ఉండటం అదొక తృప్తి. అంటే కంప్లీట్ ఖాళీగా ఉన్నా కూడా ఇంట్లో ఇదెవరు అందరూ రెడీ అయినట్టు మనం పొద్దున టిప్ టాప్ రెడీ అయిపోయి వెళ్ళేది ఎక్కడికి అంటే అసోసియేషన్ ఆఫీస్. ఆ రకంగా కూడా టైం పాస్ చేశాను నేను. ఎక్కువగా వాస్తవానికి అది కూడా ఒకటి అండి. మీరు కెరీర్ పరంగా చూసుకున్నట్టయితే కెరీర్ ఒక పక్కన ఉన్నట్టయితే మళ్ళీ అసోసియేషన్కి మీరు రావటం అది ఎక్కువ మేజర్ గా ఉన్నారు. ఎందుకు అసలు? అప్పుడు ఫస్ట్ నుంచి చిన్న ఎందుకు ఆ సర్వీస్ మోటివ్ అనేది ఉన్నట్టుంది. అంటే గుంటూరులో ఉన్నప్పుడు ఇండస్ట్రీస్ డిస్కషన్ లేని టైంలో కూడా తెలుగుదేశం పెట్టిన కొత్తలో ఎన్టీఆర్ గారికి అభిమానులుగా అటు వెళ్ళాను, బాగానే తిరిగాం. అంటే ఎంత తిరిగాము అంటే నాకు కార్పొరేటర్ సీట్ ఇచ్చేదాకా వచ్చింది. నేను గుంటూరు రైల్పేట కార్పొరేటర్ సీట్ నాకు కేటాయించారు 85లోనే. జస్ట్ అప్పుడే ఏజ్ జస్ట్ వచ్చాం అప్పటికి. వస్తే మా నాన్నగారికి ఉన్న పేరుకి నన్ను నుంచోనివ్వాల. అప్పుడు ఎంఎస్ కోటేశ్వరరావు అని ఆయన మినిస్టర్, నాన్నగారి ఫ్రెండ్. అసలు వద్దు అబ్బాయిని అట్లా ఇబ్బంది పెట్టదు, ఇప్పుడే వచ్చాడు అమ్మంటే మీరు సీట్లు ఇచ్చేసి ఇవ్వనివ్వాల. అంటే మనకుండే వాల్యూస్ అక్కడున్న ప్రెసిడెంట్లు చెప్పినా కూడా ఆయన వద్దన్నారు. అంటే ఎందుకు చెప్పారంటే మన సర్వీస్ అనేది నేనున్న వీధుల్లో నుంచే స్టార్ట్ అయింది. అది తర్వాత ఎప్పుడైతే అది మిస్ అయ్యాం, తర్వాత చదువు మిస్ అయ్యాం, తర్వాత యుఎస్ అనుకున్నాం, అది క్యాన్సిల్ అయింది, కుదరలే. అంటే మా కజిన్ ఒక ఆవిడ ఉంటే వెళ్ళిపోదాం అని. ఇక ఆ టైంలో ఇక మనం ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ ఉంది కదా, దీన్నన్నా ఎత్తుక్కుంటూ వెళ్దామని ఇండస్ట్రీకి 88లో బయలుదేరి వచ్చాను. ఇంకా నాకు అట్లా ఇండస్ట్రీకి వచ్చింది. ఆ సర్వీస్ మోటివ్ అనేది సహజంగా ఉంటుంది. నేను నాకు ఎక్కువ బాధపడేది ఏంటంటే తెలిసి కొన్ని సహాయం చేయలేని టైం ఉంటుంది చూడండి, అది ఎక్కువ బాధపడుతుంది. అది ఎక్కువ బాధ ఉంటుంది. ఉన్నంత వరకు అట్లా ఉంటూ నేను అసలు పదవులు ఎప్పుడు లేదు. అసోసియేషన్ తరఫున ఏదో ఒకటి తిరుగుతూ ఉంటాను, మీటింగ్లు ఏంటూ ఉంటాం. ఇక్కడ 2008 టైంలో ఎన్ శంకర్ గారు మేమంతా కలవటం, అసోసియేషన్కి మనం వెళ్దామా ఏదో ఒకటి చేద్దాం అన్న టైంలో ఇద్దరం కలిసి ప్రెసిడెంట్ సెక్రటరీగా, కాశీ విశ్వనాథ్ గారిని ట్రెజరర్ అనుకో, ముగ్గురం కలిసి అప్పుడే స్టార్ట్ అయ్యాం 2008లో. ఇంకా రకంగా అసోసియేషన్ సర్వీసెస్కి పోస్ట్లో ఉండి చేయటం అది కొంచెం అట్లా అలవాటు అయిపోయింది. మేము వచ్చినప్పుడే ఫస్ట్ హెల్ప్ లైన్ పెట్టాం. ఏంది అసోసియేషన్ డబ్బులతో సంబంధం లేకుండా శేఖర్ కమ్ముల్ లాంటి వాళ్ళు పెద్ద డైరెక్టర్లు అందరి దగ్గర డొనేషన్ తీసి అసోసియేషన్ హెల్ప్ లైన్లో పెట్టి ఎవరికి అవసరమైనా దాని నుంచి చేసేవాళ్ళు. ఇప్పుడు సింధూరపు కృష్ణారెడ్డి గారి బాబుకు ముందు మీకు ప్రాజెక్టులు ఏమన్నా రాలేదా? పెద్ద ప్రాజెక్టు వచ్చినాయి. అదే చెప్పుకోవడానికి వీలు అనేది కాదు. ఒక ట్రైల్ ఉంటుంది, ఏదో ట్రైల్ ఉంటుంది, ఆ ట్రైల్ వర్కౌట్ అవుతుంది దానికి. సో ఇప్పుడు వెబ్ సిరీస్లు వస్తున్నాయి కదా, సరే సినిమా అనేది పక్కన పెడతాం, వెబ్ సిరీస్లు ఉన్నాయిగా, వెబ్ సిరీస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదా? వెబ్ సిరీస్ కూడా ఒకటి నేను ఆదిత్య గారు ఉన్నప్పుడు ఒకటి జెమినీకి కూర్చున్నాం, ఉన్నాయి, తను బాగా ట్రై చేసి. అదేమవుతుందంటే ఒకే చేసేవాళ్ళంతా 2-3 లెవెల్స్ దగ్గర ఎక్కడో చోట మిస్ కొడుతుంది, దానివల్ల వర్కౌట్ అవ్వదు. అందువల్ల నేను పెద్దగా కార్పొరేట్ స్టైట్కి మనం అడ్జస్ట్ అవ్వాలి అప్పుడు, అందువల్ల అవి కుదరలా. 2-3 ట్రయల్స్ అయినాయి, అందువల్ల కొంచెం మిస్ కుదరలు. వర్క్ల దగ్గరే అందరితో నేను ప్రతి రైటర్తోనూ ఏదో సబ్జెక్ట్ అనుకొని వెళ్ళాం. హరీష్ శంకర్ మనకంటూ ఒక కథ చేశాడు అప్పుడు వేణుతో, అది కుదరలా. ఆకుల శివ గారు మంచి కథ చేశాడు, అది కుదరలా. నేను చెప్పిన 2 సినిమాలు వాళ్ళు సినిమాలు చేశారు, తర్వాత వాళ్ళు డైరెక్షన్ లో చేసుకోలేదు. అంటే వాళ్ళు హరీష్ డైరెక్షన్ లో చేసుకున్నాడు, ఆకుల చౌదరి వేరే వాళ్ళ దాంట్లో వచ్చింది. మేము అనుకున్నాయి అన్ని, అంటే ఊరినే డిస్కస్ చేసినవి కూడా కాదు, ఒక అడ్వాన్స్ అనుకుని కూర్చొని చేసినాయి, అలా మిస్ అయినాయి. అనిల్ రావిపూడి గారితో కూడా ఒకటి అనుకున్నాం, నరేష్ గారు నాకు పాపం వర్క్ చేశాడు, అన్ని అవలా.
అన్ని అన్ని పెద్దగా మంచి కాంబినేషన్స్ అన్ని పెద్దగా మంచి మీరు సెట్ చేసుకునే అన్ని మంచి స్వామి విజయలో ఒక సబ్జెక్ట్ బ్రహ్మాండం, అది పర్చు ప్రసాద్, అది ఫుల్ఫిల్ అవ్వాలి. ఓకే. అట్లా అలా ఎన్ని మిస్ఫైర్ అవుతూ చివరికి అట్లా ఎందుకు అది అంటే మనకి రాసి పెట్టుంటాం, అవి నమ్మకాలు కాదు, కానీ మనం దాన్ని పైకి తీసుకెళ్ళటంలో మిస్ఫైర్ ఫెయిల్ అయ్యి ఉంటాం. సో స్ట్రైట్ కన్నా రీమేక్ ఇష్టపడ్డారా? రీమేక్ కి అంటే డెసిషన్ మేకింగ్ కి టైం ఉండదు, సబ్జెక్ట్ అందరూ నచ్చుద్ది కాబట్టి అదే చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుంది. ఇతను బాగా చేస్తాడనే నమ్మకం మీద ముందుకు వచ్చాడు. అందువల్ల దాన్ని మనం వర్క్ చేసుకుంటాం. డెఫినెట్ గా రీమేక్ ని యాస్టీజ్ కి తీస్తే ఎప్పుడు వర్కౌట్ అవుతుంది. ఓకే ఓకే. దాన్ని మన నేటివిటీకి మన ఎంటర్టైన్మెంట్ కి మార్చుకోవాలి. ఆ రకంగా మనకు వర్కౌట్. గేమ్ తర్వాత అంటే అనుకున్న ప్రాజెక్టులు తర్వాత ఏవి కూడా మీకు సెట్ అవ్వాలి. అవును, గేమ్ తర్వాత 2-3 ప్లాన్ చేసాం, ఏది అవలా. తర్వాత మాగండి గోపినాథ్ గారి సినిమాకి చేయాల్సి వచ్చింది. యాక్చువల్గా అది బాలకృష్ణ అనుకొని స్టార్ట్ అయ్యాం. అది కూడా అదే ఏది అప్పుడు జయంత్ గారికి వెళ్ళిన ప్రాజెక్ట్ కాక ఇంకోటి ఇది. ఓకే. అది అవల అప్పుడు బాలయ్య గారి ఇంట్లో పెళ్లి ఇదిలో ఉండటం వల్ల దీన్ని వర్కౌట్ అవల. దాన్ని రాజశేఖర్ గారితో చేసాం. ఓకే ఓకే ఓకే. అట్లా అంటే ఆ సబ్జెక్ట్ మిస్ అయింది, ప్లస్ ఇంకోటి తీసుకొని అంటే గోపి గారితో ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యాం కాబట్టి దాన్ని రాజశేఖర్ భూమికతో వేరే సినిమా చేసాం. అట్లా అది అంటే ప్రతిదీ ప్లానింగ్స్ లో ఉన్నప్పుడు ఏదో ఒకటి మిస్ వస్తుంది. కాదే ప్రొడ్యూసర్స్ తో ఉన్న మంచితనం మీద వాళ్ళకి ఏదో ఒకటి అనేది చేసి రావటం, వాళ్ళతో ఉండే ఇంటరాక్షన్ ఉండేది. అట్లా ఓకే ఓకే. గోపి గారి మంచితనంతో ఆయన కూడా సరే ఇది చేద్దాం ముందు రాజశేఖర్తో దీన్ని చేసి. ఓకే 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 ఓకే. అసలు దానికి పబ్లిసిటీ పరంగా కూడా ఏది అవ్వలేదు, అది మిస్ఫైర్ అయింది కదా కంప్లీట్ గా. అంటే మలయాళంలో ఇన్వెస్టిగేషన్ ఫిల్మ్ అది యాక్చువల్, అది కూడా రీమేక్. అదే ఆ ఇన్వెస్టిగేషన్ అంత లెంతీ పెద్దగా ఎంటర్టైన్ చేయాలి. ఓకే ఓకే. అందువల్ల అది మిస్ఫైర్. జీవిత రాజశేఖర్ గారికి మీకు మధ్య భేదాభిప్రాయాలు ఆ తర్వాత స్టార్ట్ అయినాయి? భేదాభిప్రాయం లేదు, సినిమా చేద్దాం అనుకుని ఒక తమిళ సినిమాది కూడా అనుకుని స్టార్ట్ చేసాం. అది కంటిన్యూ అవ్వాల. 1 షెడ్యూల్ చేసిన తర్వాత ఒక షెడ్యూల్ మొత్తం ఉన్నారు చేశాను, ఒక షెడ్యూల్ నేనే చేశాను. షెడ్యూల్ కుదరలు తను సరే తను చేద్దాం మీరు చేసేయండి అమ్మా అని నేను వచ్చా. వేరే ప్రాజెక్ట్ ప్లాన్స్ లో కూడా ఉండి అలా వచ్చా. అయ్యి అవల ఈ అవల. ఆ ప్రాజెక్ట్ కూడా అవ్వలేదు కదా? అది కూడా అవల. పాపం తను చేసింది, ఇంకో 2-3 షెడ్యూల్స్ చేసింది, మోర్ దాన్ 50% అయిపోయి ఉంటుంది, కుదరలేదు రిలీజ్ కి రాలి. ఓకే ఓకే. దాంట్లో తన శివానీని ఇంట్రొడ్యూస్ చేసిన ఫిలిం అది యాక్చువల్ గా, అది రాల. తన తర్వాత వేరే సక్సెస్ అయింది, వేరే ఫిలిం చేసి. అవునవును. అది సముద్రగని చేసిన ఫిలిం, ఒక ఎలిమెంటరీ స్కూల్స్ లో ఎలాగ చేయాలి పిల్లల్ని చేసి దాని ఒక మెసేజ్ ఓరియంటెడ్. దాన్ని రాజశేఖర్ గారితో బాగుంటుంది అనుకుని స్టార్ట్ చేసాం. ఓకే. చాలా మంచి సినిమా. అది కొంచెం కుదరలా, షూట్ చేసాం కానీ కొంతవరకు రావాలి. ఇంకా ఆ తర్వాత నేను ఇక అవి ఇవి చేసుకుంటూ చేద్దామని ఆ డిస్కషన్ అట్లా అట్లా లేట్ అయిపోయింది. ఆ తర్వాత సింధురూప కృష్ణారెడ్డి గారు వాళ్ళ అబ్బాయిని ఇంట్రొడ్యూస్ చేస్తూ ఒక సినిమా చేయమంటే వచ్చేసాను వెళ్ళి. వినవయ్య రామయ్య వాళ్ళ అబ్బాయిని. మంచి సినిమా అది యాక్చువల్గా, శివకార్తికేయన్ ఫిల్మ్ అది, అక్కడ పెద్ద హిట్. దాన్ని చేసాం.